నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైవ్లో ఉన్నప్పుడే కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలపై విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నిన్న లోక్సభలో 48 సంవత్సరాల తర్వాత లోక్సభలో స్పీకర్ ఎన్నిక పైన స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అది 48 సంవత్సరాల తర్వాత జరిగింది. సరే, అది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేటువంటిది వేరే అంశము. రెండు అంశాలను పరిశీలించాలి. నిన్న స్పీకర్ 50 సంవత్సరాలైంది, 48 సంవత్సరాలైంది స్పీకర్ ఎన్నిక జరిగి. అదే 50 సంవత్సరాల క్రితము 49 సంవత్సరాలు దాటిపోయింది. 50 ఏళ్ల క్రితము దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళైన సందర్భంగా స్పీకర్ ఒకసారి గుర్తు చేశారు. స్పీకర్గా బాధ్యతలు చేపడుతూ విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు వ్యతిరేకతకు దారితీశాయి. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడానికి స్పీకర్స్లో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్ ఎప్పుడు ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిరా 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైలులో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుందంటూ తీర్మానాన్ని చదివి వినిపించారు. ఇందిరా తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిరా సర్కారు చెప్పలేని ఆకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితులందరికీ 18వ లోక్సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులు కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎందుకు ఖండించాయి? ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ నినాదాలతో అంటే దేశంలో ఎమర్జెన్సీ కావాలని మళ్ళా కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ను సమర్థించే విపక్షాలన్నీ కూడా ఎమర్జెన్సీని సమర్థిస్తాయా? ఈ విషయం పైన స్పష్టత ఇవ్వాలి. 50 ఏళ్ళైన సందర్భంగా దేశంలో ఎమర్జెన్సీ విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సమర్థిస్తున్నదా? 50 ఏళ్ళైన తర్వాత కూడా ఇప్పటికీ ఆ విషయం పైన కనీసం విచారం వ్యక్తం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరపున ఇప్పటికీ ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 50 ఏళ్ల క్రితము దేశంలో విధించినటువంటి అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అనేటువంటిది సమంజసమా, మంచిదేనా? ఒకవేళ మంచిది కాదు, అనుకోకుండా జరిగింది, పొరపాటైంది అని ఏమైనా కనీసం విచారమైన వ్యక్తం చేశారా? లేదంటే సమర్థిస్తాం, ఇగో మేము ఎమర్జెన్సీని సమర్థిస్తాము, ఇందిరాగాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందనేటువంటి విషయాలను ప్రజలకు నేరుగా చెప్పండి. స్పష్టంగా దొంగచాటుగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? ప్రజలు ఆలోచించాలి. దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేటువంటి ప్రజలు చెప్పాలి ఈ విషయం. రెండు అంశాలు. ఇట్లా స్పీకర్ తీరుపైన ప్రతిపక్షాలు అంటే ఎమర్జెన్సీని ఇప్పుడు ఎవరెవరు ఎమర్జెన్సీ కోసం మళ్ళీ మేము రాజ్యాంగాన్ని సమర్థిస్తాం, రాజ్యాంగాన్ని రక్షిస్తామని ఏదో ఇట్లా పట్టుకొని పెద్ద ప్రదర్శనశాల చేసిర్రు. ఎర్ర పుస్తకాలు పెట్టుకొని, ఎర్రట పుస్తకాల్లాగా. రాజ్యాంగం పట్ల మళ్ళీ వీళ్ళకి గౌరవం ఉన్నట్టు భావించాలి. ఎవరైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పార్లమెంటులో స్పీకర్ చేసినటువంటి తీర్మానాన్ని వ్యతిరేకించారో వాళ్ళంతా కూడా ఎమర్జెన్సీకి అనుకూలము. దేశంలో రాజ్యాంగేతర శక్తులుగా మేము పనిచేస్తామని చెప్పడానికి అది నిదర్శనమా కాదా? దేశంలో మేము రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తాము అని చెప్పి మళ్ళీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని పట్టుకపోయినటువంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని అక్కడ పెద్ద ప్రదర్శన చేసి ఏందో షోపీస్ లాగా రాజ్యాంగాన్ని పట్టుకపోయి రాజ్యాంగాన్ని కుళ్ళబొడిచి, తూట్లు పొడిచి, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో దరిద్రమైన 2 సెక్యులర్ సోషలిజం అనేటువంటి పదాలను అత్యంత దారుణంగా ఎమర్జెన్సీ విధించి అందులో 2 పదాలను చొప్పించినటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యాంగం అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొని పెద్ద ప్రదర్శనశాల ఇట్లా చూపిస్తున్నారు. ఎవరికి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది? ఎవరికి రాజ్యాంగం మీద గౌరవం ఉందనేటువంటి విషయాలను స్పష్టంగా చెప్పాలి. మళ్ళా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఇదే నరేంద్ర మోడీ 60 ఏళ్ళైన సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనుగు పైన పెద్ద రాజ్యాంగ ప్రతిని పెట్టి ఏనుగు అంబారి పైన రాజ్యాంగాన్ని
ఊరేగిస్తూ చెప్పులు లేకుండా నడిచినటువంటి వ్యక్తి. ఎవరు రాజ్యాంగం గురించి మాట్లాడాలి? పోనీ ఇప్పటికైనా సరే 50 ఏళ్ళ తర్వాత కూడా తమ తప్పుకు ప్రాయశ్చిత్తం కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నది. తమ తప్పుకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ. అయ్యో ఎమర్జెన్సీ విధించడము, దేశంలో ప్రజలు అల్లకల్లోలమయ్యారు, దేశంలో ప్రజలు ఇబ్బంది పడ్డారనేటువంటి విషయం పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రాయశ్చిత్తం ప్రకటించలేదు అంటే ఏం చెప్పాలనేటువంటి చూడాలి. ఇది ఎమర్జెన్సీకి సంబంధించి, స్పీకరుకు సంబంధించి, మళ్ళీ ప్రతిపక్షాలు ఎవరైతే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ అల్లరి చేశారో, లేకపోతే నిరసన చేశారో, బయటికి వెళ్ళిపోయారో, ఆ తీర్పును తప్పుపట్టారో వాళ్ళందరూ కూడా, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీలన్నీ కూడా ఎమర్జెన్సీకి మద్దతు ఇస్తున్నట్టే, ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్టే, వాళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్టే, రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టే, రాజ్యాంగాన్ని తప్పుపట్టినట్టే. ఎమర్జెన్సీ అనేటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమా కాదా? మరి ఎవరు రాజ్యాంగ అనుకూలము, ఎవరు రాజ్యాంగానికి వ్యతిరేకము అనేటువంటిది చూడాలి.